అలాగే మేడం గారికి నిజంగా నేను రుణపడి ఉంటానండి. ఉండడానికి ఇల్లు లేదు, ఎవరు లేని పరిస్థితిలో సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సహాయ సహకారాలు అందించమని వెళ్ళాను. వెళ్తే సార్ గారు ఏం ఆలోచించారంటే, అంటే ఈ రోజుతో కాదు, జీవితాంతం నీకు నా జీవనోపాధి కల్పించే విధంగా చూస్తామని చెప్పి చెప్పడం చేస్తే బాగుంటుందని వాళ్ళ ఆలోచనతో నాకు ఆ షాప్ని ఏర్పాటు చేయడం. నిజంగా నేను వాళ్ళకి రుణపడి ఉంటాను, జీవితాంతం నేను రుణపడి ఉంటాను సార్, జీవితాంతం నేను సార్. నమస్తే మేడం గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము రాగానే మాకు ఆర్థికంగా సహాయం చేశారు. చాలా వరకు థ్యాంక్స్ సార్ మేడం గారు. మీ జన్మలు మీకు రుణపడుతుంది సార్. ఒక మన బందారు అప్పారావు గారు అనేటువంటి వ్యక్తికి ఈ విధంగా సుమారుగా 3 లక్షల రూపాయలు, సుమారుగా 3 లక్షల రూపాయలండి. చాలా గర్వంగా ఉందండి. ఇక్కడ షాప్ పెట్టించి లోపల ఉన్న సామాన్లు కొనిపించి ఒక జిరాక్స్ మిషన్, ఒక ఫ్రిడ్జ్ అన్నిటితో కలిపి ఈరోజు ఇచ్చి కుటుంబ పోషణకి మీకు జీవనోపాధి కలిగించాలనే ఉద్దేశంతో సుమారుగా 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు వాళ్ళ సొంత డబ్బులతో నిధులు అందించి మరి ఇలా వాళ్ళకి దారి చూపించారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన. కురికార రవికుమార్ గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం. జై జనసేన.